లూకా సువార్త 9వ అధ్యాయం మనం చూస్తే, ఈ లోకంలో ధనం సంపాదించుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. బాగా సంపాదించాడు, బాగా ఇళ్ళు కట్టించాడు, బాగా జీవితాన్ని అనుభవించాడు. ఆయన పేరే జక్కయ్య. జరిగిన సంగతి పేరు కూడా చెప్తున్నాను, దేవుని కథ కాదు, చందమా కథ కాదు, వినండి. అయితే ఆయనకు అన్నింటి కూడా మరి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అందుకని ప్రభు దగ్గరికి ఒకసారి చూడాలని వచ్చాడు. జనాలు అందరూ ఉంటే నేను చూడలేనని చెట్టు ఎక్కాడు. అయితే ప్రభు ఆయన వైపు చూసి, యేసయ్య నీ ఆశ నేను చూశాను, నువ్వు దిగిరా, నీ ఇంటికి నేను వస్తాను అన్నాడు. ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వస్తే ఆయనకి ఎంత సంతోషం వచ్చింది. ఆయన జీవితం మారిపోయింది, మాటలు మారిపోయినాయి, బ్రతుకు మారిపోయినాయి. అయ్యా నేను అన్యాయం చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఒక 10 అంతలు ఇస్తానని చెప్పాడు, పేదవాళ్ళకి సహాయం చేస్తానని చెప్పాడు. ప్రభువు నమ్ముకున్నాడు, పరలోక రాజ్యం సంపాదించుకున్నాడు. మరి నీ ఇల్లు అట్లుంది, నువ్వు సంపాదించుకున్న ఆస్తి దేని కొరకు? ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభుని ఆహ్వానించు నీ ఇంటిలోకి.